ఏందిరా ఏంటిరా ఇక వీడియోలలో చూడు ఫ్రెండ్స్ వీనికి ఎంత కావాలరా రేపు వీడియోలలో అందరూ చూస్తారు చూడు అప్పుడు తెలుస్తుంది నీ సంగతి 20 రూపాయల ఏం 20 రూపాయలు రావులే లెక్క 20 రూపీస్ అనాలరా మమ్మీని అడిగి ఇప్పో బేట వీనికి 20 రూపీస్ కావాలన్నట మమ్మీకి చెప్పు ఒక 10 నిమిషాల దాకా అట్లే ఉంటుంది కంప్లీట్ డిన్నర్ కాచి నిమ్మకాయలు అన్ని తెంపుడు వీడు ఆయన తెంపుతాడు వీడు ఏర్కొచ్చు ఇంకా చెట్లకైతే తిరిగి ఏమైందిరా ఇరా ఎక్కువసేపు ఉన్నావు నువ్వు అవర్ ఫ్రీ అవుతావు అర్ధగంట వరకు నిమ్మకాయలు ఎరుదురా రారా మమ్మీ వీడియో అది నిమ్మకాయలు తెంపాగు తీపో వీడియో తీ మమ్మీ ఏరుతున్నాయి మొన్నటి లెక్కలు ఏనట్టున్నాయి కదా పచ్చగా ఉన్నాయి అక్క కాయలు కూడా బాగా తెంపకూరు ఇక పచ్చ పెద్ద పెద్ద ఉంటేనే తెంపురు 5-6 అలా రసం కూడా ఇలా తెంపి వేస్ట్ పోయా ఓయ్ అవి తెంపి కూడా వేస్ట్ అట్లా తెంపకు గవ్వెందుకు తెంపుతాను వాడు అవి రాళ్ళే ఏరుతాండు వాడు అవులా ఈ 3 అవి వాడే గవ్వి అయితే జర ఒక 5-6 అయితే డైట్ తేనె ఉంటే మంచిగా ఉండి తేనె దొరకాలి ఎల్లుండి రావా మళ్ళా మామూలు ఇట్లా కాదు కానీ బుద్ధి నాకు నెలలు ఆగిపోతుంది ఇబ్బంది అవుతుంది అటు ఎవనాడు పెట్టని ఆగిపోయినా మరి ఆ బావకి ఇట్లా చేస్తే కొడుతుంది అని చెప్పాను కష్టం అమ్మా సరే అన్నదా సరే తీ అన్న చెప్పాను కొత్త రారాదు బండి మీద నేనే ఎండలు ఎట్లుందో పరిస్థితి రానుమోనుకు వస్తే ఏమవుతుంది మరి ఆమె వాళ్ళు లేరా ఎవరు లేరు లెక్క అయిపోదా ఆయనకు బట్టలు పెట్టేదా ఆయననే లాస్ట్ వస్తాంతి ఓపికను బట్టి ఇద్దరం 10 గంటల దాకా పందులు కిరాయిలు చూసుకొని 10 గంటల వరకు వస్తే 1-2 గంటల వరకు వస్తాం కదా వాళ్ళు స్నానాలు చేసి వచ్చే వరకు గదే అంటుంది నాతోటి ఏంది నువ్వు ఒక్కనివే రావాలి నేనే నడిపిన గమ్మతి కానీ రావాలి ఆయనకి అగ్గిపట్టి ఆయనకు బట్టలు పెట్టడా ఏమనుకుంటారు ఇది ఒకటొత్తే లాస్ట్ ఇక మళ్ళీ వేరే ఉత్తోళ్ళు వాళ్ళు ఇద్దరన్న తమ్ములు వేరే వాళ్ళు అయితేనేమో అది వేరుండు ఈయననే నెంబర్ 1 ఇక చాలితే ఇక దెంపకు 4-5 పులిహోర అయితే 2 రోజులు పిల్లలకు బాక్స్లకు
గట్లా మనమే చెట్టుకు తల్లి కూడా వచ్చినప్పుడు అవును పెద్దగా ఉంటే గైకట్ తెంపినా అనమాట. నీకంటే మంచిగా తీస్తా నేను వీడియో. నువ్వే అటు చూడు ఇటు చూడు అంటావు, ఇంకా నేను ఎటు చూడు మన మరి నువ్వు వీడియో తీస్తేనే బాగా ఎడిటింగ్ చేసి ఉండే. నేను తీసిన వీడియోలో ఎడిటింగే ఉండేది. అబ్బో ఎట్లట్టద్దట 5 నిమిషాలు వచ్చింది, 5 minutes వచ్చింది. ఇట్లా జర్నీ నాకు ఆడటి పట్టింది. పడిగడుపులో తాగుతాం మేము పిల్లలకు పులిహోర అయితే. జామ చెట్టు జామకాయలు వస్తే ఏదన్నో దానికి దలుగుడే ఉత్తగా అయితే పోము. మునగా తీసుకున్నవాడ అన్నీగా దొరికినా ఇడిచిపెట్టేది అనేది లేదు. తొక్కేసుకొని తింటావాను తినాలి. ఏం చెప్తాం అంటే పో మంచిగానే ఉంది. ఏందో కలవలేదు అనుకున్నారు. చచ్చిపోయినా